వాళ్ళ నాన్నగారు, అతని పేరు పేతురు. కనుకనే సీమోను పేతురు చెప్తా ఉన్నాడు, మేము ఎవరి వద్దకు వెళ్ళేదము, నిత్య జీవపు మాటలు కలిగిన వాడు నీవే అని ఒక సాక్ష్యం లాంటిది అడ్రస్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తుని గణనామములో ప్రేమ వందనములను చెల్లిస్తూ ఉన్నాం ప్రియులారా. మరి చక్కగా ఎందుకు ఆ సందర్భం ఏర్పడిందంటే 70 మంది శిష్యులు ఆయన వెంబడిస్తూ ఉండేవారు. కనుక నా శరీరము తిన్న రక్తము త్రాగువాడే నిత్య జీవము కలిగిన వాడని ఒక మాట ఆయన పలికాడు. ఆ పలకబడిన మాట ద్వారా అందులో నేను సంఖ్య చెప్తున్నాను కానీ 58 మందికి వెళ్ళిపోయారని అనుకుంటున్నాను. 12 మందే మిగిలారని దాని అర్థం. అక్కడ సంఖ్య రాయబడలేదు. 70 మందికి 12 మంది మిగిలినప్పుడు 58 మందికి వెళ్ళిపోయారని నా సొంత మాట ఇక్కడ వాడుతూ ఉన్నా. కనుక మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగాడు ఆయన. అప్పుడు పేతురు అలాంటి సమాధానం చెప్తా ఉన్నాడు. అందుకని యోహాను సువార్త 6వ అధ్యాయము 66 నుండి 69 దాకా పేతురు మాటలు కనబడతా ఉన్నాయి. ఆ మాట మీద ప్రవక్త వర్తమానం చెప్పారు. మేము ఎవరి యొద్దకు వెళ్ళేదము అనే మాటని తీసుకుని ఆయన చెప్పిన వర్తమానమే మనకిప్పుడు సంఘానికి మరి ఇప్పుడు మూలపాఠం అయ్యింది. కనుక కొంచెం సేపు విందాం. వర్తమానము చెప్పట్లేదని మనం చెప్పుకుంటూ ఉన్నాం. చదివితే కానీ ఎవరు బోధించలేరు. బైబిల్ చదవాలి, వర్తమానం చదవాలి, రెండింటి కోసం ప్రార్థించాలి, తగిన నోరును వర్తమానం కొరకు బోధించడం కొరకు సంపాదించాలి. కనుకనే ప్రియులారా అప్పుడు మాత్రమే వర్తమానం అభిషేకించబడి సంఘానికి మరి 2 చెవుల ద్వారా హృదయంలోనికి వెళ్తుంది. 2 చెవులు ఎందుకు ఇచ్చారని అడిగారట. ఓ చెవితో విని ఓ చెవితో వదిలేయడానికి అన్నాడంటే ఒకడు. కానీ అందుకు కాదు, 2 చెవులతో విని హృదయంలోనికి లాక్కోవడానికి ప్రభు 2 చెవులు ఇచ్చారు. అందుకని ఎల్లప్పుడూ 2 చెవులతో మనం వింటాం. 2 కళ్ళు 2 చెవులు అలాగా. అయితే 2 నోరులు ఇవ్వలేదు కదండి, 2 నోరులు. హల్లెలూయా. కనుక చాలా జాగ్రత్తగా ఇవ్వబడిన జ్ఞానేంద్రియములను బట్టి మరి జాగ్రత్తగా మన జ్ఞానేంద్రియాలు ప్రభు నిమిత్తం వాడబడాలి. ఎక్కడ 2 లేక 3 నా నామమును కూడుకుందరో వారి మధ్య నేను ఉంటానన్నాడటండి. చాలా ఆశ్చర్యపోతాం. ఒక కుటుంబంలో 3 4 ఉండొచ్చు. భార్యాభర్తలు అయితే 2, పిల్లలైతే 4 అది అనుకుందాం. వారి మధ్య నేను ఉంటాను. వారు కుటుంబ ప్రార్థన పెట్టుకున్నారనుకో, నిజంగా వారి మధ్యలో ఉంటాడనమాట. అంటే 2 లేక 3 ఉన్న చోట. చాలా ఆశ్చర్యకరమైన మాట. 100 మంది ఉన్న చోట ఉంటాను, 1000 మంది చోట ఉంటాను అని అనలేదు. 2 3 నా నామమున కూడుకుంటే వారి మధ్యన నేను ఉంటాను. చాలా ఆశ్చర్యకరమైన సంగతి అది. కనుక ఆయన అందుకనే కుటుంబ ఆరాధనలో దేవుడు ఉంటాడు. ఈ చిన్న సంఘముని దేవుని రాజ్యం కొరకు దీపస్తంభంగా ఉండునుగాక అన్నాడు తన సంఘాన్ని. ఈ చిన్న సంఘమో దేవుని రాజ్యం కొరకు దీపస్తంభముగా ఉండునుగాక అన్నాడు. దేవుని రాజ్యము కొరకు దీపస్తంభము. ప్రతి సంఘం ఒక దీపస్తంభం అయి ఉన్నది. అది దేవుని రాజ్యము కొరకు అయి ఉన్నది. అది సంఘం చిన్నదా పెద్దదని చూడవద్దు. కనుక నేను లైట్ హౌస్ అండి సంఘం అంటే. దీపస్తంభం అంటే లైట్ హౌస్. ఇప్పుడైతే కరెంటు ఇచ్చే మీరు ఎరుగురో. మా చిన్నప్పుడు మాకు ఒక దీపస్తంభం ఉండేది. అది కిరోసిన్ ల్యాంప్ అందులో పెట్టేవారు. 4 అద్దాలు దాన్ని బిగించి ఉండేవి. కనుకనే ఎవరొకరో దాన్ని వెలిగిస్తూ ఉండేవారు. అది దీపస్తంభం. జనులకు వెలుగునిచ్చేటకు దీపస్తంభం అది. కనుకనే రుజుమార్గంలో ప్రయాణించడానికి దారి చూపు వెలుగు దీపస్తంభమై ఉన్నది. సంఘం అలాంటిది అన్నాడు. సంఘము దీపస్తంభము. కనుక దేవుని రాజ్యము కొరకు దీపస్తంభముగా ఉండును గాక. వాక్యము మించినది, వాక్యము మంచిది. అది మంచి నేలను పడితే ఫలిస్తుంది. వాక్యం మంచిదటండి. విత్తనము మంచిదే, కానీ నేల మంచిది కనబడే విత్తనం మొలదు. చౌడు భూములే చెత్తే విత్తనం మొలదు. మంచి విత్తనమునకు మంచి నేల ఉండాలి, మంచి నేలకు మంచి నీరు ఉండాలి. అప్పుడు అది ఏం చేస్తే ఫలిస్తుంది. అందుకని నీకు మంచి విత్తనాలు ఉన్నా మంచి నేల ఎందుకు ఫలించట్లేదు? మంచి నేల కానప్పుడు వాక్యము ఫలించదు. అంతరంగ భూభాగం మంచిదైనప్పుడు ఈ వాక్యం అనే విత్తనం నీలో పడినప్పుడు అది 30, 60, 100 అంతలుగా ఫలిస్తుంది. మంచి నేల ఉన్న వ్యర్థమే, మంచి విత్తనం ఉన్న వ్యర్థమే. మంచి నేలకు మంచి విత్తనం ఉండాలి, అప్పుడు ఖచ్చితంగా అవి ఫలిస్తాయి. ఒకటి మంచిది ఒకటి చెడ్డదైతే ఫలించవు. మేము ఎవని ఎందుకు వెళ్ళదము
మానవుడు వెళ్ళడానికి వేరే దిక్కు లేదండి, యేసు తప్ప. దెయ్యం దగ్గరికి వెళ్తే చివరికి వాడు ఏం చేస్తాడనేది మనకి ఇక్కడికి వచ్చాక తెలిసింది. దేవుని యొద్దకు వెళితే ఏమి జరుగునో అనేది ఇక్కడికి వస్తేనే తెలిసింది. కనుకనే నా యొద్దకు రండి అని ఎందుకంటాడో, ప్రజలు అజాగ్రత్తగా ఉంటున్నారు, భౌతిక సంగతులకు లెక్కలేనని జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఆత్మీయ సంగతులకు ప్రాధాన్యత ఇచ్చటలేదు. ప్రజలు అజాగ్రత్తగా ఉంటున్నారట, భౌతికమైన సంగతులకు లెక్కలేనని జాగ్రత్తలు తీసుకుంటున్నారట, ఆత్మ సంబంధమైన సంగతులకు జాగ్రత్తలు తీసుకోవట్లేదు. కూర్చోండి, అంతా జాగ్రత్తలు ఏమి లేవు. మా చిన్నప్పుడు 10 పైసా, అబ్బో రూపాయి ఇంటి ఇలా పట్టుకుని అమ్మ బాబు రూపాయి. ఇప్పుడు 100 ఏదని ఇలా పడేసి దాని పట్ల ఎవరికి జాగ్రత్త, తిండి పట్ల ఎవరికి జాగ్రత్తలు, డబ్బుల పట్ల ఏమి, అసలు జీవితం పట్లే జాగ్రత్తలు లేవు. ఇక దేవుని పట్ల దేవుడెవరో ఇంక జాగ్రత్తలు ఎలా ఉంటాయి? ఆత్మీయ సంగతులకు జాగ్రత్తలు లేవటండి, జీవితం కొరకు జాగ్రత్తలు ఉంటున్నాయి. ఆత్మీయ సంగతులకు ప్రాధాన్యత ఇచ్చట్లేదు. ప్రార్థన చేయాలి, మందిరానికి వెళ్ళాలి, ఉపవాసం ఉండాలి, ఓల్ నైట్లో గడపాలి. ఒక వ్యక్తి కన్నా ఈరోజు నీ సువార్త చెప్పాలి, ఆత్మ సంబంధమైన సంగతులకి సంఘము ప్రాధాన్యత ఇచ్చటలేదు. ఓల్ నైట్లో గడపాలి, లేదా ఉపవాసం ఉండాలి ఒక పూట, లేదా మందిరానికి వెళ్ళాలి, లేదా ఒక్క వ్యక్తికైనా నేను దేవుని సువార్త యేసుక్రీస్తు రాజులకు రాజు అని చెప్పాలి. ఆత్మ సంబంధమైన సంగతులకు ఎవరో ప్రాధాన్యత ఇవ్వట్లేదు. మేము ఎవరి ఎదుగు వెళ్ళదము, ఎవరి యొద్ద వెతికిదము అంటున్నాడు పేతురు ప్రవక్త. మేము ఎవరి యొద్దకు వెళ్ళదము, ఎవరి యొద్ద వెతికిదము. దేవుని రాజ్యాన్ని ఎవరి యొద్ద వెతుకుతారు? మానవుడి యొద్ద దొరుకుతుందా? పోపు యొద్ద దొరుకుతుందా? సంస్థ నాయకుడి యొద్ద దొరుకుతుందా? ఎవరి యొద్దకు వెళదాము, ఎవరి యొద్ద వెతికేదము. నా నీతిని రాజ్యమని వెతకండి, అవి మీకు దొరుకును అన్నాడు. నా నీతిని రాజ్యమని వెతకండి, మీకు కావలసినవి మీకు వెతుక్కుంటూ వస్తాయి. అందుకనే మేము ఎవరి యొద్దకు వెళ్తాము, ఎవరి యొద్ద వెతుకుతాము, వెతికితే మాకు ఏమి దొరుకునో అని పేతురు పాపం ప్రవక్త వాపోతూ మాట్లాడుతూ ఉన్నాడు. కనుకనే దేవుని యొద్ద వెతకాలి, వాక్యములు వెతకాలి, వర్తమానములు వెతకాలి, నిరంతరం దేవుని యొక్క రాజ్యమును నీతిని వెతకాలి, వెతుకుతూ పోవాలి. దేవుని రాజ్యమును సంపాదించాలి. భూలోకను ఎవడైనా సంపాదించాడు? మొలతలేనుడు వెళ్ళి సంపాదించాడు. పెద్ద గొప్ప ఏంటి ఎదవలోకం? సంతాలకు తాగుబోతునే తిరిగేస్తాను హైదరాబాద్, అంత పెద్ద గొప్ప ఏంటి అది చేయడం? నీ యొద్ద నిత్య జీవ వాక్యం ఉన్నది, అది నీ యొద్ద నిత్య జీవం యొక్క వాక్యము మానవునికి నిత్య జీవము దయచేస్తూ ఉన్నది. యేసు దిగి వచ్చే వరకు నిత్య జీవం ఉన్నదనే సంగతి ఎవరికి తెలియదు. యేసు దిగి వచ్చే వరకు పరలోక రాజ్యం ఉన్నదనే సంగతి ఎవరికి తెలియదు. యేసు దిగి వచ్చే వరకు ఆయనే దేవుడైన సంగతి ఎవరికి తెలియదు. ఆయన దిగి రావడంతో సందేహములు పటాపంచలైపోయాడు. మానవుని యొక్క సందేహములన్నయో పటాపంచలు. ఈ జీవితం తర్వాత మనకు జీవితం ఉందని చెప్పుకొచ్చింది ఆయన. నమ్మి వార్త సంబంధించిన వాడు రక్షించబడిన నమ్మని వానికి పాతాళమునకు త్రోసివేయబడునని చెప్పింది ఆయన. సమర్పించుకోవట్లేదు. రాత్రి సాక్ష్యం వారు అగ్నికుల క్షేత్రం వెళ్ళిపోం బలిస్తే కాట్రికోన మండలం. వారు ఆమె అందరినీ విడిచిపెట్టేశారు, ఆమెను ఎలేశారు చివరికి. మరి దిక్కు తోచని స్థితిలో అందరినీ విడిచిపెట్టుకుంది ఆమె. నాకు ఎవరు వద్దు, ఆయన ఉంటే చాలందంతే. మరి అటువంటి కఠినమైన దినాలు రోజుల్లో ఆయన్ని ఆమె కనుగొనడం, ఆమె తర్వాత ఆమె సంతానమంతా వెంబడించడం అనేది చాలా సంతోషకరమైన విషయం ప్రియులారా. విడిచిపెట్టుకోవాలి, వదిలిపెట్టుకోవాలా, తోసేయాలా బయటికి. కనుక మేము ఎవరిని వెతికెళ్ళము, ఎవరెవరిని వెతికేదమో నీ యొద్ద నిత్య వాక్యమైనదని పేతురు పలికెను. ఆయనతో గడిపినప్పుడు ఆ జీవం అతనికి అర్థమైంది. ఆయనతో గడిపినప్పుడు ఆ జీవము అతనికి అర్థమైంది.
దేవునితో గడిపితేనే దేవుని యొక్క ఉద్దేశ చిత్తములు అర్థమవుతాయి. ఆ జీవం ఏంటి అర్థమవుతుంది. గడుపుతున్నాను కనుక నాకు తెలిసింది. ఇది దర్శనములను బట్టి, ఆయన వాక్యమును బట్టి, వర్తమానమును బట్టి, దర్శనములను బట్టి, చేస్తున్న మేలుడు ఉపకారములను బట్టి ఆ యొక్క జీవం ఏంటో మనకు అర్థమవుతుంది. ప్రార్థనకి జవాబులను బట్టి పేతురు ఆయనతో గడిపాడు. ఆయనలో ఉన్న జీవం అతనికి అర్థమైంది. అందుకని ఎవరి ఎద్దకు వెళ్తాం, ఎవరి ఎద్ద వెతుకుతాం. నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు. మాటలన్నీ వాక్యమయ్యాయి. వాక్యం సువార్త అయింది. సువార్త ప్రత్యక్షతను పొందింది. కనుకనే ప్రియులారా, మనుషులు ఇవాళ ఎంతమంది చచ్చిపోలేదు. టెలివిజన్ పెట్టు, సెల్ ఫోన్ ఆన్ చేయి, పేపర్ చూడు. ఆయన లేకుండా మరణిస్తే జీవితం ధన్యమవుతుందా? ఇదేదో మతమైతే ఆ ఊళ్ళోనే ఉందో. మేమెవరం ఇక్కడికి రాము. మీరు క్రీస్తు గురించి మాట్లాడి ఉండవచ్చు, ఏలియా గురించి మాట్లాడి ఉండవచ్చు. అయితే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుడి. మీరు ప్రవక్తల గురించి మాట్లాడవచ్చు, అపొస్తలుల గురించి మాట్లాడవచ్చు, ప్రభువైన యేసుక్రీస్తు గురించి మాట్లాడవచ్చు. కానీ ఆయన గురించి మాట్లాడుడి. ఒక ఇద్దరు అమ్మాయి మార్గాన్ని వెళ్ళి ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఆయన వారి మధ్యన ప్రత్యక్షుడు. ఇలా భార్య భర్త దేవుని గురించి మాట్లాడరు. లేకపోతే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఎవరైనా సంఘస్థులు ఆయన గురించి మాట్లాడరు. అసలు ఆయన గురించి ప్రస్తావనే రాదండి. మరి అయ్యే వీళ్ళలో ఏంటి నాకు అర్థమవుతో. ఆయన గురించి ఆ ఇంట్లో కానీ, ఆయన గురించి ఆ ఉద్యోగంలో కానీ, ఆయన గురించి మరి ఎక్కడైనా కానీ రావు. కానీ ఈ అమ్మాయి మార్గంలో ఇద్దరు ప్రయాణిస్తూ వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళ మధ్య ప్రత్యక్షమయ్యాడు. ఇద్దరు వ్యక్తులు దేవుని గురించి మాట్లాడు. జకర్యా గ్రంథంలో దేవుడు చెవిటి ఆలకిస్తున్నాడు. అక్కడ ఆయన గురించి మాట్లాడుడి. మీరు ప్రవక్తల గురించి లేకపోతే అపొస్తలుల గురించి మీరు మాట్లాడవచ్చు. కానీ మీరు ఆయన గురించి మాట్లాడుడి. చూసారా, వందల వేల చెత్త విషయాలు మాట్లాడతాం. కనుక అప్పుడు అన్ని రకముల వాక్య వ్యతిరేకతలు ఆగిపోతాయి. పరిశుద్ధాత్మ గురించి కానీ క్రీస్తు గురించి కానీ మాట్లాడినప్పుడు అన్ని రకముల వ్యతిరేకతలు ఆగిపోతాయటండి వాళ్ళలో. నువ్వు వాక్యం మాట్లాడాలి. మనం మాట్లాడతాం, మానవ భాష మాట్లాడుతున్నాం. మనకి ఇంకా విశ్వాసపు భాష రాలేదు, పరలోకపు భాష రాలేదు. కానీ ఈ లోక సంబంధమైన భాష వచ్చింది మనకి. అది అవిశ్వాసంతో కూడుకున్న భాష. అది ఆత్మ లేకుండా ఆరోహణ కాలేము, పునరుద్ధానము చెందలేము. గతంలో కూడా ఈ మాటలు వచ్చాయి. పరిశుద్ధాత్మ లేకుండా ఆరోహణమో పునరుద్ధానమో హల్లెలూయా. అందుకనే పరిశుద్ధాత్మను పొంది అపేక్షించుడి. పరిశుద్ధాత్మ లేకుండా ఎవడు ఆరోహణం అవ్వలేడు, ఎవడు పునరుద్ధానం చెందలేడు, ఎవడు భక్తిపరుడిగా జీవించలేడటండి. భక్తిపరుడిగా ఈ మూడు ఉండవు. భక్తిపరుడిగా జీవించాలన్నా, ఆరోహణం కావాలన్నా, పునరుద్ధానం చెందాలన్నా పరిశుద్ధాత్మను పొందాలి. మనం దురాత్మతో జీవించాం. గత జీవితం ఏంటి? కళ్ళు తాగు, సారా తాగు, ఇంటింటికి తిరుగు, అబద్ధాలు చెప్పు, బూతులాడు, లేకపోతే ఎవరినన్ను కొట్టు. ఇలాంటి ఆత్మ మనలో పనిచేసింది కనుక అలాంటి జీవితాన్ని జీవించాం. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు అలాంటి విడిచిపెట్టాము కనుక ఇప్పుడు ఎలాగ తయారయ్యా మనమో చూసారా. దేవుని ఆత్మ పొందుకున్నవాడు దేవుని కార్యముల కొరకు ఆలోచిస్తాడు, యోచిస్తాడు, దేవునిని ఎడతెక్క వెంబడిస్తాడు. ఆత్మ లేనివాడు నావాడు కాడు ఖరాఖండిగా చెప్పాడు. ప్రపంచము దురాత్మ చేత నడిపించబడుతుంది. అందుకే ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలు. మోసం చేయిందే బతకలేము, అబద్ధం ఆడిందే బతకలేమని జనులు బహాటంగా చెప్తూ ఉన్నారు. నువ్వు అబద్ధం ఆడకుండా, మోసం చేయకుండా బ్రతకమని దేవుడు చెప్తా ఉన్నాడు. నీతి అని మైమరుపు ధరింపజేశాడటండి. ఏ మైమరుపు అది? సర్వాంగ కవచంలో నీతి అని మైమరుపు ఉంది. సత్యమని తట్టి అంటే అబద్ధం ఆడకూడదు. సమాధాన సువార్త సిద్ధమనిచిన జోడు ఉండాలి. రక్షణని శిరస్త్రానము, విశ్వాసమని డాలు, వాక్యమైన ఆత్మఖడ్గము 6. మానవునికి మానవుని సంఖ్య 6. మానవునికి 6 రకముల సర్వాంగ కవచమును ధరింపజేశాడు. నిన్ను వాక్యం పెట్టి స్కాన్ చేస్తే
నీలో ఏది పోగొట్టుకున్నావో తెలిసిపోతుంది. అవునా? 6, 7 శిరస్త్రాణము, విశ్వాసము, వాక్యము, నీతి అనే మైమరుపు, సత్యమైన దట్టి, సమాధాన సువార్త, సిద్ధ మనసును జోడు 6. అందులో ఉన్న జీవోప శక్తి అంత గొప్పది. మొత్తం వర్తమానము పరిశుద్ధాత్మ అయినది. అది లేనిదే ఎవరో రక్షింపబడరు. అందులో ఉన్న జీవపు శక్తి అంత గొప్పది అన్నాడు. పరిశుద్ధాత్మలే ఉంది జీవపు శక్తి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, అతనికి పరిశుద్ధాత్మ ఇవ్వబడును. పరిశుద్ధాత్మ అంటే ఏమిటి అని అడిగారు ప్రవక్తని. పరిశుద్ధాత్మనిగా నిత్య జీవం అన్నాడు. అదే జీవం యొక్క శక్తి. ఎలీషా చచ్చిపోయాడండి. అతన్ని గుహలో పాతిపెట్టారు, వెళ్ళిపోయారు. ఒక సైనికుడు చచ్చిపోయాడు, తీసుకొచ్చి అదే గుహలో ఉంచపోయారు. అతని ఎముకలు తగిలి అతను బతికాడు. అందులో ఇంకేముంది? జీవపు శక్తి ఉంది. అందులో ఏముంది? జీవపు శక్తి ఉంది. పరిశుద్ధాత్మ పొందుకున్న వానిలో శరీరం చివుకుపోయినా ఇంకా ఎముకల్లో జీవపు శక్తి ఉంది. ఆ ఎముకలు కూడా మన్నైన తర్వాత అదే జీవపు శక్తి అక్కడ ఉంటుంది. రాకడలో ఆ యొక్క ఆత్మ ఈ యొక్క ఆత్మను సంధించి పునరుద్ధానమును తెచ్చి, అంటే ఎలా మనిషి చనిపోయాడో తిరిగి అదే రీతిగా పునరుద్ధానుడు అవుతాడు. అదే జుట్టు, అదే కళ్ళు, అదే చెవులతో అతడు ఏమవుతాడండి? పునరుద్ధానుడు అవుతాడు. ఎవరికి ఆశ్చర్యం? లాజరు కూలిపోయాడు, పునరుద్ధానుడు అయ్యాడు. పాత పరిశుద్ధుల్లో యేసు జన్మించే నాటికి ఎవరో భూమిలో ఒక ఎముక కాదు, ఏమీ లేవు. భూమిలో ఏమీ లేవు. వాళ్ళందరికీ మన్ను అయిపోయారు. కానీ ఆయన రాకడికి ఏమయ్యారు? వాళ్ళందరూ పునరుద్ధానం చెందారు. వాళ్ళందరూ భూమి మీద 40 దినములు సంచరించారు. వారందరూ ఆరోహణమైపోయారు. పునరుద్ధానంలో వారు పొందుకున్నదేంటి? ఆత్మశక్తిని పొందుకున్నారు. విశ్వాసముతో వారు ఉన్నారు. 3వ దినమున వారి మధ్యకి వెళ్ళాడు, తీసుకొచ్చాడు బయటికి. ఒక దినమో ఎమ్మాయి మార్గంలో, మరొక దినమో పాతాళంలో, మరొక దినమో వెలుగు పాతాళంలో. ఎంత అద్భుతం అండి! కాకమ్మ కథలు చెప్తే వినరు. కనుక క్రీస్తు ఒక రబ్బీ. ఎవరా? ఒక యాజకుడు, ఒక ఉపాధ్యాయుడు. దేవుడు రబ్బీగా మారాడు, ఉపాధ్యాయుడిగా మారాడు, యాజకుడిగా మారాడు. మారి మానవునితో మాట్లాడుతున్నాడట. ఎలా మాట్లాడాడు? ఆ దినమందు మానవునిగా మాట్లాడాడు. వాస్తవాలు చెప్పాడు, సత్యములు చెప్పాడు, సర్వసత్యములు చెప్పాడు. వారి విధానములని తప్పని చెప్పాడు. నమ్మని ఎడల నాశనము, నమ్మని ఎడల రక్షణ అని చెప్పాడు. ఆయన మొహమాటం లేని బాధ చేశాడు. ప్రాణాలకు తెగించి మాట్లాడాడు. ఎవరంట? రబ్బీ. ఇప్పుడు యూదులకి రబ్బీలు ఉన్నారు. యూదులకి ఇప్పుడు ప్రవక్తలు లేరు, రబ్బీలు ఉన్నారు. యాజకులు ఉన్నారు. యాజకులు బలులు అర్పించట్లేదు. ఒకే ఒక పోస్ట్ ఉంది అక్కడ. ఇప్పుడు ఆ పోస్ట్ ఏంటి? రబ్బీ. యాజకులు లేరు, ప్రవక్తలు లేరు. ఇంకను మనకి ఎవరున్నారు? యాజకులు ఉన్నారు, ఇక్కడ ప్రవక్తలు ఉన్నారు, అపొస్తలులు ఉన్నారు, సువార్తికులు, ఉపదేశకులు ఉన్నారు, కాపర్లను బట్టి రబ్బీలు ఉన్నారు. మనకి 5 పరిచర్య నిరంతరాయముగా జరుగుతున్నది. కానీ అక్కడ ఒకటే పరిచర్య ఉన్నది ఇప్పుడు. అదేమిటంటే రబ్బీ. రబ్బీ వచ్చి వాక్యం చదివి వెళ్ళిపోతాడు, అంతే. అంతే. కానీ సంఘం ఎత్తబడిన తర్వాత మరలా 3 పునరుద్ధరించబడతాయి. వారికి ప్రవక్తలు వస్తారు, యాజకులు వస్తారు, రబ్బీలు వస్తారు. చూసారా? అప్పుడు వారికి అది ఒక రకమైన పరిచర్య జరుగుతుంది యూదుల మధ్య. కానీ ఏర్పరచబడిన వారి మధ్య మోషే, ఏలియాలు మరొక రకమైన పరిచర్యను జరిగిస్తారు. ఇప్పుడు అర్థమవుతుందా? మోషే, ఏలియాలు ఏర్పరచబడిన వారికి ఒక రకమైన పరిచర్య.
ఈ ప్రవక్తలు అప్పుడు ఎవరుంటారు? యాజకులు, రబ్బీలు. వారి మరొక రకమైన పరిచర్య జరిగిస్తారు. వారు బలులర్పిస్తారు. రబ్బీలు ధర్మశాస్త్రం చదువుతారు. అప్పుడు కూడా ప్రవక్తలు ఉండరు. ఉంటే ఎవరైనా ఉండొచ్చేమో. వీరిది ఒక రకమైన పరిచర్య అయిపోతుంది, వారిది ఒక రకమైన పరిచర్య. వారి మందిరం యొక్క పరిచర్య, వీళ్ళది మందిరము కాని పరిచర్య. 1,44,000 మంది మందిరము ఉండదు. ఏముండదండి. చల్లా చెదరైపోయిన వాళ్ళని తీసుకొచ్చి 1,44,000 మందికి వాళ్ళు బాప్తిసం ఇచ్చి ఆ పని పూర్తయిన తర్వాత వాళ్ళు యూదుల చేతిలో హతమార్చబడతారు. వీళ్ళ పరిచర్య వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ పరిచర్య వీళ్ళకి తెలుసు, ఆ పరిచర్య వీళ్ళకి తెలుసు, వీళ్ళ పరిచర్య వాళ్ళకి తెలియదు. ఏర్పరచబడిన వారికి మాత్రమే అది అర్థమైన తర్వాత వాళ్ళ నుండి కొండలకి, గుట్టలకి, చెట్లకి పారిపోయి వాళ్ళు ఆ సంకట స్థితిలోనే ప్రభు వారికి మధ్యకి వచ్చి వారిని ఆకర్షించుకుని రక్షించుకుంటాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. కనుకనే ప్రియులారా, ఏ మత గ్రంథమైనా మానవులతోనే మాట్లాడతారు. మత గ్రంథాలన్నేంటి? మానవుడు రాసిన గ్రంథం. మరి అది ఆ గ్రంథము మానవుడితోనే మాట్లాడుతుంది. కానీ బైబిల్ మానవుడు రాసిన గ్రంథము కాదు, దేవుడు రాసిన గ్రంథము. దేవుడు మానవుల చేత రాయించిన గ్రంథము. కనుకనే మానవ ఉద్దేశములు అందులో ఉండవు, దైవోద్దేశములు మాత్రమే ఉంటాయి. అందుకని ఇది మానవాల రాసిన గ్రంథము కాదు, దేవుడు రాసిన గ్రంథం. ఇది ఒక్కటి మాత్రమే. మిగతా 100 మతాలు ఉన్నా సరే అవన్నీ మానవులు మాత్రమే రాసినవి. క్రైస్తవ్యము మతము కాదు, కానీ ఇది ఒక మార్గము. భూలోకము నుండి పరలోకమునికి ఒక మార్గము. మనిషి మరణించిన తర్వాత ఉండబో ఒక స్థలం వరకు బోధించు గ్రంథం ఇది ఒక్కటే. కనుక పరిశుద్ధాత్మ లేకుండా పెండ్లి విందుకు వెళ్ళలేడు. పరిశుద్ధాత్మ లేకుండా ఇచ్చడి జీవించలేడు, బోధించలేడు. అర్థమవుతా? పరిశుద్ధాత్మ లేకుండా పెండ్లి విందుకు వెళ్ళలేడట. పెండ్లి వస్త్రం లేకుండా పెండ్లి విందుకు వెళ్ళలేడు. అందుకు నువ్వు భూమి మీదే మనుషుడు పరిశుద్ధాత్మని ఆపేక్షించి పొందాలి. పెండ్లి విందులో ఉండాలంటే పరిశుద్ధాత్మ కావాలి. పెండ్లి విందులో ఉండాలంటే పెండ్లి వస్త్రాలు కావాలి. యేసు పునరుద్ధానుడైన తర్వాత తన నారవస్త్రములు సమాధి ముందు విడవబడ్డాయి. అవి మానవులు ధరించి వస్త్రాలు. కానీ ఆయనకి ఏమి ఇవ్వబడ్డాయి? ఆత్మ సంబంధమైన రక్షణ వస్త్రాలు ఇవ్వబడ్డాయి. ఆ నశించిపోయే వస్త్రంతో ఆయనకి పని లేదు. కానీ ఆయన ధరించిన పెండ్లి పెద్ద యొక్క విందు, పెండ్లి విందుకి పెద్ద యొక్క వస్త్రాలు ధరించాడని అర్థమైందండి. నాశనములైన వస్త్రములు ధరించాడు. చూసారా? పెండ్లి విందుకి వస్త్రాలు లేకుండా వెళ్ళిపోయాడు. కానీ ఆ విందు పెద్ద అతను పట్టుకున్నాడు. అతను పట్టుకుని ఎక్కడ వేయించాలో అక్కడ కనికరం లేకుండా చేసిన పని ప్రభు చేసినట్లుగా మనం గుర్తిస్తున్నాం. అందుకని పరిశుద్ధాత్మ వలన మనము రక్షణ వస్త్రాన్ని సంపాదిస్తున్నాం. పరిశుద్ధాత్మను పొందినవాడే ఎత్తబడతాడు. పరిశుద్ధాత్మ పొందినవాడే పునరుద్ధానుడు అవుతాడు. పరిశుద్ధాత్మ పొందినవాడే విందులో ఉంటాడు. పరిశుద్ధాత్మను పొందినవాడే లోకముని జయించగలుగుతాడు. దురాత్మని పొంది ఏం చేశారు? లోకముతో కలిసిపోయారు. తప్పు ఒప్పు తెలియదు, ఇంకంతే సంగతులు. కనుక రక్షణ సంపాదించుకో, లేదా వస్త్రమును సంపాదించుకో. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, అతనికి రక్షణ వస్త్రము ఇవ్వబడును. యేసు యొక్క నారవస్త్రాలు సమాధి ముందు ఉన్నాయి. అవి మానవుడు ధరించి వస్త్రాలని చెప్పాడు ప్రవక్త. కానీ ఆయన వేరే వస్త్రాల్లో కనపడ్డాడు మార్తకి. నేను పునరుద్ధానుడయ్యాను, నేను లేచానమ్మా, నా శిష్యులకి మీరు వెళ్ళి చెప్పండి అన్నాడు. కానీ అతను ధరించిన వస్త్రాలు మహిమ వస్త్రం. పరలోకములో ఉండాలంటే అయ్యే ధరించాలి. మనకు కూడా అవే ఇస్తాడు. అప్పుడు ఈ కలర్ఫుల్ డ్రెస్సెస్ మన దగ్గర ఉండవు. వేరే వస్త్రము మన దగ్గర.
అందరికీ సరిపోయే కొలతలతో కూడిన వస్త్రాలు మనకి ఇవ్వబడతాయి. లావుకున్న వాళ్ళకి ఒకే కొలత, సన్నపాటి వాళ్ళకి ఒకే కొలత, అందరికీ ఒకేటి వస్త్రం ఇస్తారు ఆయన. చూసారా, ఇక్కడైతే వ్యత్యాసాలు ఉంటాయి, ఖరీదైన ఉంటాయి, ఖరీదు కాని ఉంటాయి, వ్యత్యాసం ఉంటుంది. కానీ అక్కడ మరొక రకమైన వస్త్రాలు ఇవ్వబడతాయి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. వస్త్రములు లేకుండా పెండ్లి విందులో ఎవడు పాల్గొనలేడు. అది 3.5 సంవత్సరములు మరి అక్కడ వివాహ విందు ఉంటుంది. ఇంకోటి ఏమన్నాడు, అవహాన పత్రికను సంపాదించుకోమన్నాడు. ఇప్పుడు పెండ్లికి పిలుస్తారు, మనకి అవహాన పత్రికను ఇస్తారు, మనం శుభలేఖ అంటాం. కానీ దేవుని యొక్క చూడండి, అవహాన పత్రికను సంపాదించుకుని నలుగురిని పిలిచాడండి. ఒక ఆయన ఎడ్లు కొనుక్కోవాలి, ఒక ఆయన పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, ఒక ఆయన పొలం కొనుక్కున్నాను అన్నాడు. సరే ఏదో సాకులు చెప్పారు, రాలేనని. అదేంటిది? అవహాన పత్రిక. అవహాన పత్రికను ఏం చేశారు? తిరస్కరించారు. కానీ గొర్రెపిల్ల పెండ్లి విందుకి, వివాహ విందుకి అవహాన పత్రికని సంపాదించుకోమన్నాడు. చూసారా, ఈ మందిరంలో రావడానికి అవహాన పత్రిక మనకు ఉన్నది. ఇక్కడి నుంచి పరలోకపు విందుకు వెళ్ళడానికి అవహాన పత్రికను మనకు ఉన్నది. చూసారా, అవహాన పత్రిక లేని ఎడల వివాహ విందులో నువ్వు పాల్గొనలేవు. భూమి మీద కూడా జరుగుతున్నాయి. ఇదివరకు ఎవరు మడితే ఎవరు తినేసాం. వెళ్ళేటప్పుడు హైదరాబాద్లో ఈ ఇన్విటేషన్ కార్డు బ్యాగులో పెట్టుకుని వెళ్ళాలి. దాని అడ్రస్ చూసుకోవడానికి, ఎవరైనా అడిగితే చూపించడానికి. ఇప్పుడు అర్థమైందా? ఎన్నో పెద్ద పెద్ద వాళ్ళు విందుల్లోకి ఎవరు వెళ్ళారండి. చిప్స్ పెట్టి, అవి పెట్టి, ఈ పెట్టి, నానా రీతులకి. కానీ అక్కడ కూడా ఒక వివాహ ఆహ్వాన పత్రికను సంపాదించుకోమన్నాడు. అది భూమి మీదే సంపాదించుకోవాలి. పరలోకం వెళ్ళిన తర్వాత సంపాదించుకుంటానంటే అక్కడ ఎవరో ఆ వివాహ ఆహ్వాన పత్రికను మనకి ఇయ్యరు. ఇక్కడే ఇస్తారు. అక్కడ విందుకి ఇక్కడ పొందుకోవాలి. ఇప్పుడు అర్థమవుతుందా? అక్కడ విందుకి ఇక్కడ పొందుకోవాలి. కానీ ఇక్కడ విందుకి ఇక్కడే పొందుకునే ఒక ఏర్పాటు ఉంది. దాని కొంచెం మార్పు చేశాడు. అక్కడ విందుకి ఇక్కడ పొందుకోవాలి. ఆయన చేత ఇక్కడికి ఆహ్వానించబడ్డాం. ప్రభువా, నేను అక్కడ కూడా ఆహ్వానించబడాలి అని ఒక ప్రార్థన నువ్వు చేయాలి. గొర్రెపిల్ల పెండ్లి విందులో నేను ఉండాలి ప్రభువా. ఎంత అద్భుతం అండి. 100 వర్తమానాలు చెప్పారండి. వర్తమానం చెప్పట్లేదండి. వర్తమానం ఎప్పుడు కూడా ఎంతో హాయిగా సాఫీగా ముందుకు వెళ్తుంది. మరి ఏది కూడా వెళ్ళదు. వర్తమానంలోనే గొప్ప శక్తి అది. కాపరి బాధకుడు తడుంకోవాల్సిన పని అవసరత అది. ఒక వీడియో చూశాను. యోహాన్ గారిని ఈ మధ్య భలే వస్తున్నాయి. మరుగుతున్న నూనెలో దించారు. కింద నుంచి బాగేటెత్తని మారుతున్నారు. ఏమీ లేదు, ఒక చన్నీళ్ళలో దిగినట్టు దిగాడంటే. ఆ రాజు అలా తేలిపోయి చూస్తున్నాడు. తీసేశారు బయటికి. తీసేసి వాళ్ళు పక్క తీసుకెళ్తున్నారు. కానీ ఒక చోట కూర్చుని ఆయన తీక్షణమైన ఆలోచనలో ఉన్నారు. ఆయన ఈ మరుగుతున్న నూనె ఏమీ చేయలేకపోయింది. పోలికార్పు చుట్టూ అగ్ని వేసి కట్టేసి చుట్టూ అగ్ని మంటేశారు. కాల్చలేకపోయింది అగ్గి. నూనె కాల్చలేకపోయింది. కారణం ఒకటి చెప్పాడు, వారిలో ఉన్న పరిశుద్ధాత్మగ్ని మానవాగ్ని కాల్చలేకపోయింది అన్నాడు. ఇప్పుడు మనం అనుకుంటాం రాకెట్లో అణుబాంబులు పేలుతాయి, ఆ బాంబుల వల్ల భూమి నాశనం. అది కాదు. మానవ అగ్నిని, సాతాన్ అగ్నిని దేవుడు ఉపయోగించడం. ఆనాటికి ఇవి నిర్వీర్యం అవుతాయంట. కొన్ని పేలుతాయి, కొన్ని పేలవంట. అర్థమవుతుందా? కొంత భూమిని తగలబెడితే మరి కొంత భూమి మిగిలిపోద్ది అన్నాడు. కానీ ఆకాశం నుండి దేవుని కురిపించి అగ్ని చేతే భూమండలము గుప్పుడు బూడిదిగా మారిపోతుంది. ఇప్పుడు అర్థమైందా? హల్లెలూయా. నేను ఆశ్చర్యపోతాను. ఈ మానవగ్ని ఇంత శక్తి కలిగి ఉంటే ఆ అగ్ని మనం అణుబాంబు అనుకున్నాం. మరి హైడ్రోజన్ అణుబాంబు దీనికన్నా శక్తివంతమైంది. ఇప్పుడు అర్థమవుతుందండి. కానీ మరి దేవుడికి ఇంకెంత శక్తివంతమైన అగ్ని ఆయన దగ్గర ఉందే. మరి అర్థం చేసుకోండి. అందుకని ఈ అగ్ని వాడతారని ఈ అగ్ని వాడడం, మానవాగ్నిని, దెయ్యపు అగ్నిని ఆయనకి అవసరమా? అది మనల్ని మనం నాశనం చేసుకోవడానికి సాతాను ఉంచిన అగ్ని అది. అంతేనా? మానవుడు అణుబాంబు యొక్క రుచిని చూశాడా లేదా? హిరోషిమా నాగసాకి
అవి పేలకపోతే చాలా ప్రమాదం అవును ఇదే ఈ ప్రపంచం. అవి పేలిన తర్వాత వాటి వినాశనమును చూసి అది ప్రయోగిస్తే ఎంత వినాశనం వస్తుందో. ఇప్పుడు మీరు ఒకటి వేసిన తర్వాత నేను వేయకుండా ఉంటానా? అందువల్ల ఆ భయం ఏం చేస్తుంది, యుద్ధాలను సగం ఆపుతుందంట. యుద్ధాలను హల్లెలూయా. క్రీస్తుని పునాది మీదనే నీ ఆత్మీయ విశ్వాస గృహమును కట్టుకొనుము. క్రీస్తుని పునాది మీదే నీ ఆత్మీయ విశ్వాస గృహమును కట్టుకొనుము. అది మన భూమి మీద పునాది మీద కట్టుకుంటాం, మంచిది. మనం నివసించాలి కనుక మనకి ఎండకి వానకి శీతలానికి మనల్ని కాపాడుకోవడానికి దేవుడు భూమి మీద ఒక నివాస గృహం. కానీ ఆత్మీయ భక్తి జీవితానికి ఆయనను పునాది మీద నీ ఇల్లు కట్టుకో. అపొస్తలులు ప్రవక్తలు ఆ పునాది మీదే ఇల్లు కట్టారు. మనల్ని కూడా అదే బాధ మీద అలాంటి పునాది మీదే కడతా ఉన్నారు. ఆ పునాది మీదే మన యొక్క ఇల్లును నిర్మించుకోవాలి. ఆ పునాది మీదే మన ఇల్లును దేవునికి స్తోత్రములు కలుగును గాక. ప్రవక్తలు అపొస్తలులు వేసిన పునాది అది కూలని పునాది. ప్రవక్తలు అపొస్తలులు అదే పని చేసి కూలిపోని పునాది. పునాది మీద వేసారు, భూకంపం వచ్చిన తర్వాత కూలిందా లేదా? కానీ పునాది వరద వచ్చినా భూకంపం వచ్చినా యేసుక్రీస్తు అనే పునాది అన్నటికీ కూలదు. మేము ఎవని ఎద్దుకు వెళ్ళేదము. వర్తమాన పేరు ఏంటంటే మేము ఎవని ఎద్దుకు వెళ్ళేదము. పోపు ఎద్దుకు వెళ్ళేదమా? సమస్త నాయకుని ఎద్దుకు వెళ్ళేదమా? మేము ఎవని ఎద్దుకు వెళ్ళేదము. నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు అని పేతురు చెప్తా ఉన్నాడు. మీరుని వెళ్ళిపోతారా అన్నాడు. మేము ఎవని ఎద్దుకు వెళ్ళేదము. మేము ఎవరి ఎద్దుకు వెళ్ళలేము, నీ ఎద్దే ఉండిపోదుము. సరేండి, నేను ఎంతోసేపు ఉండను. నేను వెళ్ళి కాలం సమీపమయ్యింది. కానీ వెళ్ళి మీ మధ్యకి మరలా నేను తిరిగి వస్తాను. అప్పుడు నేను మీతోనే ఉంటాను. యుగ సమాప్తి వరకు నేను మీతోనే ఉంటాను. ఎంత మంచి మాట అండి అది. నేను వెళ్ళిపోయి అక్కడ ఉండను, మళ్ళీ తిరిగి వచ్చి మేముతోనే ఉంటాను. మీరు చూస్తారు కానీ లోకం నన్ను చూడదు. లోకమైనడు క్రీస్తుని చూడలేదండి. ఇంకా ఆధునిక నాగరికత ఎంతగా అవలంబిస్తున్నారంటే చెప్పలేనంత నాగరికత. పీఠాధిపతులకి వద్దకి వెళ్ళేదమా? పీఠాధిపతుల యొద్దకు వెళ్ళేదమా? పోపు యొద్దకు వెళ్ళేదమా? మతాధిపతుల యొద్దకు వెళ్ళేదమా అని అడిగారు. అంటారు మేము ఎవరి యొద్దకు వెళ్ళామో, నీ యొద్దే ఉంటాము, నీ యొద్దే నేర్చుకుంటాము, నీతోనే ఉంటాము. కానీ నేను ఎంతోసేపు ఉండను, వెళ్ళి నేను మరలా వస్తాను. యుగ సమాప్తి వరకు నేను మీతో. అబ్బాబా, అందుకని ఇప్పుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. చూసారా? వెదకిన వారికి దొరికివాడు, వెతుకు వారికి దొరకని వాడు. వెతకట్లేదు, నేను వెతికానండి. కలుపాక సార కొట్టోడు ఏమన్నా దేవుడిని వెతుకుతాడంటే ఎప్పుడు మందు దొరుకుతుంది, ఎప్పుడు గ్లాసు కళ్ళు దొరుకుతుంది. 2 గ్లాసుల నీళ్ళు మనం అట్ ద సేమ్ టైం ఒకే సమయంలో 2 గ్లాసులు నీళ్ళు తాగలేము. నేను 12 గ్లాసులు కళ్ళు తాగేవాడిని. 12-11 గ్లాసులు ఏకదాటికి తాగి. మరి ఆ కడుపు ఎక్కడ ఉంది? ఇప్పుడు 2-3 గ్లాసులు ఏకదాటికి తాగిన నీళ్ళు తాగమన్నా నీటి వైద్యం. ఆ రాళ్ళు ఉన్నాయి, పడిపోయి చచ్చామని తెలదు. అయిపోయింది, అది ఫినిష్. అప్పుడు అర్థం చేసుకున్నావా? 2-3 గ్లాసులు నీళ్ళు వెంటనే తాగగలవా? ఒక గ్లాస్ తాగినప్పటికి 2వ గ్లాస్కి ఆలోచిస్తావు. మరి కళ్ళు, సారాయి, బ్రాండీకి కూడా అంతే. ఎంత తాగుతున్నాడో తెలియక తాగేస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా విన్నాం. చూసారా? దేవుడు కలగజే మార్పు అద్భుతమైనది. మాట్లాగిపోతాయి, చేతలు పెరుగుతాయి. ఇప్పుడు అర్థమైందా? మాట్లాగేమవుతాయి, చేతలు పెరుగుతాయి, మనసు మారుతుంది, మార్పు దొరుకుతుంది. తనలాంటి మనసు, తనలాంటి హృదయము, తనలాంటి స్వభావము, పరితపిస్తాం. చూసారా?
యేసు లాంటి ఒక మనుష్యుడు లేడటండి. ఆయన లాంటి మనుష్యుడు, యేసు లాంటి ఒక దేవుడు లేడు. యేసుని మరణించిన ఒక మానవుడు లేడేటండి. యేసు లాంటి మనుషుడు, దేవుడు అలా మరణించిన వాడు లేడు. ఎందుకంత గొప్ప ఆ బలియాగాన్ని ఆయన నిర్ణయించుకున్నారు? కేవలం మన నిమిత్తము అని మనకు తెలిస్తే, ఒకసారి సిలువను స్టడీ చేస్తే, సిలువ శ్రమలను స్టడీ చేస్తే, సిలువ మీద చనిపోయిన వారి యొక్క జీవిత చరిత్ర కొంచెం స్టడీ చేస్తే మనకి చాలా తెలిసిపోతుంది. అంటే నీ నిమిత్తం ఒక వ్యక్తి ఎంత త్యాగపూరితముగా మరణించాడో మనకి అర్థమవుతుంది. మనకు వాడు మరణిస్తాడా? ఓ పావు లీటర్ రక్తం ఇవ్వగలమా? ఇప్పుడు సూట్ అవ్వట్లేదండి, ఏదో తేడా ఉందన్నారు, ఇన్ఫెక్షన్ ఉందని తప్పించుకోవడం అందరూ. ఏమవుతుంది? అంతేనా? హల్లెలూయా. ఇప్పుడు దొరుకుతున్న రక్తం అంతా ఎవరితో తెలుసా? చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అనేక రకాల వాళ్ళది. అది అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారు. అది కానీ మనమే మరొక వ్యక్తికి ఒక 200 ml బ్లడ్ ఇవ్వలేని వాళ్ళము, ప్రాణాత్మదేహములు రక్తముతో సైతంగా ఇచ్చిన వారి యొక్క త్యాగము నీవు కనుక గ్రహించి గుర్తిస్తే నీవు ఆయన కొరకు ఎంతగా నిలబడాలో నీకు అర్థమవుతుంది. నేను చూసింది సిలువండి. ఆయన ఎవరు చంపారో, ఎప్పుడు చంపారో, ఎలా చంపారో నాకేమీ తెలీదు. సిలువ మీద చనిపోతున్నాడు. ఇదేంటి? తెల్లారి ఒక ఆయన దగ్గరికి నేను కావాలని వెళ్ళాను. ఆయన అదంతా వివరించారు. తర్వాత అంతా ప్రవక్త వివరించారు, పెద్దలు వివరించారు, పాస్టర్లు వివరించారు. మనకి బాగా బల్బు అన్ని వైర్ సరిగా ఉంది, బల్బు సరిగా ఉంది, స్విచ్ బోర్డు సరిగా ఉంది, వాలర్ సరిగా ఉంది, పవరు పాస్ అవుతుంది, కానీ వెలిగింది. అవునండి. అందులో ఏ తేడా వచ్చినా ఎలగలేకపోవడానికి కారణం ఏంటి? ఇవాళ ఏదో ఒక లోపం ఆ పవర్లోనో లేకపోతే బోర్డులు ఎక్కడ, మనిషిలో కూడా అదే. వాక్యం వెంటనే నీలో ఫలించలేకపోవడానికి గల కారణము ఏదో ఉంది. ఎప్పుడు మంచి నేలగా, మంచి అంతరంగ భూభాగం మంచిగా ఉన్నప్పుడు, ఈ మంచి విత్తనం నీలో పడినప్పుడు అది 30, 60, 100 ఫలిస్తావు. నువ్వు క్రీస్తు వలే ఫలిస్తావు, నో డౌట్ ఎట. ఎవరేమనుకున్నప్ప నిన్ను ఎవరిది అంటారయ్యా, ఇరుగు పొరుగులు అనలేదేంటి? ఆ పోలీసోడు వాళ్ళ అమ్మ వాళ్ళందరూ అన్నవాళ్ళే. కానీ అంటే ఏం ప్రయోజనం అది? కానీ నీవు కలిగి ఉన్న దేవుణ్ణి మాత్రం వారు అన్నడో కలిగి ఉండలేరు. నీవు కలిగి ఉన్న దేవుడినే అది నిందలు, అవమానములు మరి కొద్దిగా సహించవలసి ఉంది. నెలంతా నువ్వు శ్రమిస్తున్నావు, నెల్లాడి తెచ్చుకునే ఆ డబ్బుని చూసి నీ మనసు ఏమవుతుంది? కానీ నెలంతా చేసిన శ్రమను ఆ 1 గంటలో మర్చిపోయేలా చేస్తుంది. చూసారా? ఈ జీవితకాలంలో ఆయన కొరకు పడిన నిందల, అవమానములు ఆయన ఎద్దకెళ్ళిన తర్వాత నీకు జ్ఞాపకానికే రావు. అలాంటి మనుష్యుడు లేడు. జన్మించడు, ఇంకా అయిపోయింది. జన్మించి మళ్ళా నీ కోసం జన్మిస్తాను, నీ పాపానికి మరలా మరణిస్తాను, లేదు ఇక. ఒక్కటే అందుకనే ఇవ్వబడిన ఈ ఒకే ఒక అవకాశమును గనుక మనము సద్వినియోగం చేసుకోకపోతే ఇలాంటి అవకాశం మరలా రాదు. అకారణంగా 2 గుంచాలు భూమి పోగొట్టేది, మరలా దాన్ని కొనలేకపోయింది. అది ఇప్పుడు అర్థమైందా? చదువు అంతే. ఆ వేళ్ళలో చదవకపోతే నీకు అప్పదావు, నీ వల్ల అవదు. అది నీ వల్ల అవదు. ఆ హీట్ ఉంటుంది, ఆ హీట్లోనే నువ్వు ఏమైనా వెళ్ళొస్తావు. అది పూర్తి చేసుకున్న తర్వాత దానికి ఉద్యోగం వచ్చిన అప్పుడు తెలుస్తుంది. ఈ శ్రమంతా మర్చిపోతావు. ఇక్కడ ఆయన కొరకు శ్రమపడి ఆ జీవమును, ఆయన ఆశీర్వాదమును, ఆయన అనుగ్రహించు దర్శనములు, కళలు అన్నీ పొందుతున్నప్పుడు ఇక్కడే ఆత్మయందలే ఆనందం పొందుతూ ఉంటే పరలోకములో ఇంక ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. శ్రమను మరిచిపోయేలా చేయకపోతే మానవుడు ఆ శ్రమను పడి చచ్చిపోతాడండి. శ్రమను మర్చిపోయేలా చేస్తాడు. నేను ఇప్పటికీ అడుగుతాను, నా పాత జీవితము నాకు జ్ఞాపకమునికి రాకుండా చేయి ప్రభువా.
ఆ దరిద్రము, ఆ బానిసత్వము, ఆ దుర్భాష, ఆ అబద్ధములు, ఆ ఇరుగు పొరుగులు ఎవ్వరూ నాకు జ్ఞాపకానికి రాకుండా చేయండి. కొత్త సృష్టి, నూతన సృష్టి, నూతన జన్మ, నూతన జీవిత విధానము. భక్తి చేసి చూపించాలి, మాట్లాడి కాదు, భక్తిని చేసి చూపించాలి. మన ఐశ్వర్యాన్ని ఇతర కాళ్ళ ద్వారా చూడాలని మనం అనుకుంటాం అంటండి. మన ఐశ్వర్యాన్ని తప్పటండి, నిరాడంబరులుగా ఉండాలి. హల్లెలూయా. కనుక ఆయన కొరకు జీవించడం రక్షించబడతాము. మన కొరకే మనం జీవిస్తే నశించిపోతాము, ఆయన కొరకు జీవిస్తే రక్షించబడతాం. చూసారా, దానియేలు బబులోను దేశంలో అక్కడ పాపము తనకంటు, అందరూ కూడా విగ్రహారాధికులే. బబులోన్లో వాళ్ళ దినాలకంతా ఇతనికి అబ్బలేదు, అంటలేదు అన్నాడు. ప్రవక్త ఏమన్నాడు? తనకి ఇవ్వబడిన రాజమందిరం మంచి గృహం ఇచ్చారు, మిద్ది ఇచ్చారు, మిద్ది గృహం, మేడ గృహం ఇచ్చారు. కింద ఏమి జరిగినా, ధూపదీప నైవేద్యములు జరిగిన, మేళతాళములు వాయిద్యములు చేత పెద్ద పెద్ద శబ్దములు చేస్తున్నా తనకి వినబడలేదు, కనబడలేదు. ముమ్మారు ప్రార్థనలో గడిపాడు. నేను కోయిటీలో ఆడోళ్ళతో చెప్తూ ఉంటానండి, వెళ్ళొద్దంటాను ఆడోళ్ళని, కోయిటికి వెళ్ళొద్దంటానండి. నా ప్రగాఢమైన ప్రేమతో చెప్తాను వాళ్ళకి, వద్దు ఇక్కడే ఉందాం. ఒకవేళ వెళితే నువ్వు ముమ్మారు ప్రార్థించాలని చెప్పాను నేను. సిరియా దేశానికి ఒక చిన్నది కొనుపోయిందండి. అది యోధా దేశంలో ఉన్నట్టు ఎలీషా ప్రవక్తని యెహోవాని మర్చిపోలేదు. అది మా దేశంలో ప్రవక్త ఉన్నాడు అని చెప్పింది నయమాన్కి. అంటే ఇంకనూ అక్కడే సాక్ష్యముని కలిగి ఉంది. ఇప్పుడు వెళ్ళేవాళ్ళు అలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. మాకు దేవుడున్నాడు, మాకు ప్రవక్త ఉన్నాడు. చూసారా, ఒకవేళ తప్పక వెళ్తే మాత్రం వీళ్ళు ప్రార్థిస్తే వీళ్ళకి శ్రమలు ఉండవు, వీళ్ళు చెయ్యరండి, చేసే టైం ఉండదండి వాళ్ళకి. 14 గంటలు వాళ్ళు యాగదాటిగా ఉంటారు, రాత్రి 5-6 గంటలే పాపం నిద్ర, ఇంకా పగలంతా మనం తిరగటమే, ఏదో పని చేయటమే వెళ్ళిపోం ఆ ఇళ్లలో. చూసారా, హల్లెలూయా. దానియేలుకి బబులోని యొక్క పాపమేది ఇవ్వంటలేదు అన్నాడు ప్రవక్త. అర్థమైనా? నువ్వు అతని పరిశుద్ధంగా జీవిస్తున్నందుకు అతనికి మరణ శిక్ష వచ్చిందని అంటారట. కాదు, రాలేదు. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నందుకు ఒకవేళ మరణ శిక్ష వస్తున్నప్పుడు అప్పుడు దానిని తప్పించే సమర్థుడు నాకు ఉన్నాడని నువ్వు అనుకోవాలి. అంతేనా? ఏ పరిశుద్ధంగా జీవిస్తున్నాను శద్రక మేషకి రాలేదా? ఏ దానియేలుకి రాలేదా? యోహాన్నే నూనెలు వేయలేదా? పోలికరుపు చుట్టూ మంట వేయలేదా? మేము ఆ బొమ్మకు మొక్కం, అది వాళ్ళ తీర్మానం. అది కేవలం ప్రతిమ, అందులో లేశమైన జీవం లేదని వాళ్ళకి తెలుసు. ఈ దినం మనకే తెలుసు. ఇప్పుడు అవి మాట్లాడుతుందండి, అది జీవం ఉందా? మరి ఎందుకు దాని మాటలు? అది ఒక దినమున మానవుని వెనక్కి నెట్టేద్దటండి, అది ముందుకు వచ్చేద్దంట. ఈడు ఎరుబాగులోడు అవుతాడు. ఈడేమవుతాడు? ఎంత డేంజర్ జోనో. మొన్నాక సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు ఇచ్చిన న్యాయాన్ని, ఇచ్చినటువంటి ఆ న్యాయ సూత్రాలను కోర్టులో ఉచ్చరించాడు. జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి ఆగ్రహం వెలబుచ్చాడు. ఎక్కడిది అని అడిగాడు, చెప్పేశాడు. దాన్ని అలాంటివి ఇక్కడికి తెచ్చిన, ఇలాంటి మీరు రాజ్యాంగంలో తీసుకొచ్చి ఇక్కడ చెప్పినట్లయితే మీరు ఈ పదవిలో ఉంటారని చెప్పాడంతే. మరి అది ఏదడితే చెప్తుంది, శ్రమ లేకుండా దానికి నొక్కాడు, అది చెప్పేసింది, రాసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మాకు వర్తమానం ఇవ్వమంటే చెప్తుంది. వర్తమాన పుస్తకంలోంచి తెచ్చుకోవాలి నువ్వు, లేకపోతే నెట్లోంచి తెచ్చుకోవాలి. వారు అందులో ఉంచారు కనుక. మరి ప్రతిమ మాట్లాడుతుందంటే ఏంటి? ప్రకటన గ్రంథంలో ఏమైనా ప్రతిమ ఏం మాట్లాడితే లేదా? కొంచెం సేపు అన్నాడు. అది కొంచెం సేపు ఎన్ని సంవత్సరాలు అనేది మనకు తెలీదు. అది ఇప్పుడు మాట్లాడుతుంది.
నేను రాతి బొమ్మ అనుకున్నాను, కాదు, ప్రతిమ అంటే ఇది. నేను ఇంగ్లీష్ టీచర్ని, నా దగ్గర నేర్చుకోమని ఇంగ్లీష్ చెప్తుంది, ఇంగ్లీషు తెలుగు చెప్తుంది. నువ్వు ఇంగ్లీష్ టీచర్వా, నువ్వు మాకు చెప్తావమ్మా. ప్రతిమ మాట్లాడుట లేఖనం నెరవేరింది లేదా? ఎవరైనా అనుకుంటారు ప్రతిమ మాట్లాడటం ఏంటి, అందులో ప్రాణం ఉందా, జీవం ఉందా? ఇది ఈ రీతిగా ఈడు ఎరిపోగులుడు అయిపోతాడు. మానవుడు ఏమవుతాడండి? ఇప్పటికే అన్నీ కూడా కూడుకులు లెక్కలు రావండి. 6 అంతా చెప్పలేడు, 7 అంతా లేదా, టక్ 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 ఏదో దినమనాది ఆగిపోతుంది. మేము ఎంత బాగా చెప్పేవాళ్ళమో, ఈ టీచర్ అడిగినా బట్టేసేవాళ్ళం. 8, 9 అంతా చెప్పేయడమే క్షణాల్లో. మళ్ళా 2 సరుకులకి కీప్యాడ్ కొడుతున్నాడండి, 2 సరుకులకి. ఇది 18, 12, 30 అని చెప్పలేవా? మళ్ళీ టక్ 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 30. అది చూసుకుంటే కానీ నిర్ధారణ రాలేకపోతున్నాడు. అది 13 అని చెప్తే ఇడేమవుతాడు? ఎంత డేంజర్ జోన్లో ఉందో చూసుకో ప్రపంచం. శాటిలైట్స్ మీద ఆధారపడి, కంప్యూటర్ మీద ఆధారపడి, తన మీద తాను ఆధారపడవద్దన్నాడు. మీ మీద మీరు ఆధారపడక, నా మీద ఆధారపడండి. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో సంభవించబో సంగతులను నేను మీకు బయలుపరుస్తాను. ఏది అపాయమో, ఏది ప్రమాదమో, ఏది మోదమో, ఏది ఖ్యాతమో, భేదమో అని చెప్తా. ఎవరి యుద్ధాలు కూడా ఏ మీద ఆధారపడతారు. ప్రతి వాళ్ళు చేసే పని ఇది. పక్క దేశం దాని మీద ఆధారపడి వీడు కూడా ఆధారపడాలి కదా. యుద్ధానికి వెళ్ళమంటుంది. యుద్ధం ఏం చేస్తుంది? వాళ్ళు ఏమన్నారు? యుద్ధానికి వెళ్ళండి. అది ఏ ఆత్మది? అబద్ధములాడు. ఇదేంటిది? ఇది అబద్ధములాడు ఆత్మ కాదు, సాతాను సృష్టించింది ఇది. ఇది వెళ్ళమంటుంది, ఈ నెల ఆ నెలమంటుంది. ఇప్పుడు వీళ్ళు అడుగుతారు ఏంటి మాకు జయం రాలేదని. అప్పుడేం చెప్తుంది? అక్కడే అది సైతాను మానవ వైఫల్యం అక్కడే. ఎందుకు మేము ఓడిపోయామని అడుగుతారు మళ్ళా దాన్ని. పాపము తనకు అంటలేదు, తన కొరకు తనదైన ప్రపంచంలో జీవించాడు. తనకు ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. యేసంట తనదైన ప్రపంచంలో జీవించాడు. దానియేలు తనదైన ప్రపంచంలో జీవించాడు. అంతే. రాజు రమ్మంటే వెళ్ళేవాడు, మళ్ళీ వచ్చి తన గూట్లో ఉండేవాడు. అలాగే శత్రుఘ్న బెత్తురేకులు అంతే. అక్కడ ఉన్న ఏమియో మేళతాళాలు, ధూపదీప నైవేద్యాలు, సాంబ్రాణి పొగలు వీళ్ళకే అంటలేదు. అర్థమైందా? అంతే. తమ ప్రత్యేకతను తమే కాపాడుకున్నారు. మీరు ఎవరో తెలియాలండి. దేవుని పిల్లలా, లోక సంబంధమైన పిల్లలా? మీరు ఎవరి పిల్లలు ఖచ్చితంగా తెలియాలా? నీ ప్రత్యేకత కాపాడకపోతే ఏంటి? నన్ను సేవకుల సదస్సుకి రానని చెప్తున్నాను. ఏంటి ఎందుకు రారని నన్ను నిలదీస్తున్నారంటే, రండి రండి. మన సదస్సు ఎలా తయారైంది తెలుసా అండి? అందులో 2 వర్గాలు. వాళ్ళు రాకడ అయిపోయిందని ఒక వర్గం, రాకడ రాబోతుందని ఒక. వీళ్ళు ఎరువురు కలిపి పెడుతున్నారు. ఎరువురు కలిపి నేను ఒకటి చెప్పాను, ఇశ్రాయేల్ మోయాబీలు బంధువులే కదా. బిలాం గారు ఇరువురు ఏమయ్యారు? నశించిపోయారు. క్యాదులు కూడా షెడ్లు నశించిపోతారు. మరి వీళ్ళిద్దరు ఏమవుతారు? ఎగ్జాంపుల్ కనబడుతుంది కదా, నీకు ఆత్మీయస్వరూపం ఉండాలి కదా. మళ్ళీ వీళ్ళిద్దరు మరొక వాక్యం కాని చోటకి మరో సదస్సుకి వెళ్ళారు. నేను ఎన్నడూ రానని చెప్పాను. నేను వెళ్ళాను, చూశాను, 2-3 నెలలు వెళ్ళాను, ఆగిపోయాను. అర్థమవుతుందా? నీ ప్రత్యేకత కాపాడుకో. ఎందు నిమిత్తం దేవుడిని నిన్ను ఎన్నుకున్నాడు, దాని నిమిత్తం కాపాడు. ఇప్పుడు బబులోను రాజు ఉన్నాడు, మీటింగ్ పెడుతున్నాడు. దానియేలు ఒకసారి ఆ చివరిని కూర్చోవయా అని అంటే వెళ్తాడా? హల్లెలూయా. వారి భక్తులు వారు వెళ్ళరు. ఈ ప్రపంచం తమ కంటదు, తమదమే ప్రపంచంలో వారు జీవించారు. తమ కొరకు తమ ఎన్నడూ జీవించలేదు.
ఎంత అద్భుతమైనది వాళ్ళ జీవితాలు. వాళ్ళు క్రీస్తుని దించారు. వాళ్ళు ఆ మోడల్ని, ఆదర్శాన్ని 100% దించి జీవించారు. వాళ్ళు మాకు నీవు ఆయన తప్ప మీరు కారు అన్నారు. అయితే నేను చంపేద్దాం, వేసేయి. ఆ నూనె లేచి తీసిన తర్వాత వాళ్ళందరూ బేతాహతులయ్యారు. అక్కడ ఇంకా నమ్ముకున్న వాళ్ళు ఆ యోహాను చుట్టూ చేరారు. యోహాను ఒక పేపర్ తీసుకుని, ఈ లేఖనాలన్నీ ఇలా ఉన్నాయి, నేను ఎప్పుడు చనిపోతానో తెలియదు, మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. వెంటనే ఆ మర్నాడు పద్మాస్కి వెళ్ళిపోతున్నాడు. ఆ పడవ, పెద్ద పడవ ఆ కేటాల మీద వెళ్ళిపోయి పద్మాసులో ఆ గాలికి అలాగా అక్కడ ఏకాంతంగా కూర్చుని ఉన్నాడు. తాను ఒక్కడో కాదు అని నేను అనుకున్నాను. హల్లెలూయా. అక్కడ ఒక్కడో, తనతో పాటు తన దేవుడు కూడా ఉన్నాడు. ఎందుకంటే యోహానుని దేవుడు పరలోకం తీసుకెళ్ళి ప్రకటన గ్రంథం అంతా రాయించారు. అర్థమైందా? చివరి దినమని ఏమి సంభవించబోచున్నావో వాటిని యోహాను చేత రాయించాలి. అందుకని యోహాను పాత్ర ఆయనకి అవసరము. నూనెలో చచ్చిపోవడానికో ఆ ద్వీపంలో ఏముంటే తెలుసండి, ఐలాండ్లో ఏముంటే తెలుసా? పాములు, తేళ్ళు, జర్లు, మొసళ్ళు, ఇంతకుముందు చచ్చిపోయిన వాళ్ళు కళేబారాలు ఎన్నో. అలాంటి చోట ఉండగలమా? హల్లెలూయా. కానీ భక్తులు ఉంటారు. చెరసాలని పర్ణశాలగా మార్చుకుని ఉండగలరాడు. చెరసాలనే కొంతమంది రాజకీయ నాయకులు అడుగుతున్నారు మన పేపర్లో, ఈ తిహార్ జైల్లో మేము ఉండలేకపోతున్నాం, మమ్మల్ని వేరే ప్లేస్ వాడపెట్టండి అంటున్నారు. రాజకీయ ఖైదీ వేరుగా ఉంటుందండి, మామూలు ఖైదీలు వేరుగా ఉంటాయి, రాజకీయ ఖైదీలు వేరుగా ఉంటాయి. వాళ్ళకి విశాలమైన గదులు, పేపర్లు, టెలివిజన్లు, ఫోన్లు, ఖరీదైన ఆహారాలు, పానీయాలన్నీ ఇస్తారు. మరి అందుకని దానియేలుని కూడా ఒక చెరపట్టబడిన వాడే కానీ ప్రముఖుడిగా చూసుకున్నారు. శత్రుఘ్న మేషాబెదులు చెరపట్టబడిన వారే కానీ ప్రముఖులుగా చూశారు వాళ్ళని. వాళ్ళకి వేరే ఇళ్ళు వాకలు ఏర్పడ్డాయి. మీకు అర్థమైందా? హల్లెలూయా. అందువల్ల మనము కూడా మనమైన ప్రపంచాన్ని సృష్టించుకోవాలి. ఈ మురికి మనకు అంటుకుండా చూసుకోవాలి. సబ్బు ఈ మురికి వదలకూడదండి. మరి ఆత్మకెట్టింది మురుకు, అదే చెప్తున్నాను నేను. ఆ లోపల ఉన్న చెత్త మనం పారవేయకపోతే అది పెరిగిపోతుంది. కొంచెం సేపు విందాం, ముగించేస్తాను. నేను ఎంతసేపు ఉండను. తన కొరకు తనదైన ప్రపంచంలో యోసేపు ఐగుప్తుని ఏలుచున్నాడు. అయితే ఐగుప్తు ఆచారములు తనకు అంటలేదు. యోసేపు ఐగుప్తుని ఏలుతూ ఉన్నాడు, ఆ ఆచారాలు తనకు అంటలేదు. నాకేమీ తెలియదు ఇదంతా. మాకు దేవుడు, మాకొక భక్తి, మాకొక పద్ధతి, మాకొక ఉంది అంతా. మాకేమీ ఇది తెలియదు. నేను మిమ్మల్ని పరిపాలించడం వరకే, అవునా, ఈ దేశమును రక్షించడం వరకే. మిగతాదంతా మీరు చూసుకోండి. మీ మతాచారములు, మత సిద్ధాంతములు, మత పద్ధతులు మీరు చూసుకోండి. నేను పరిపాలించడం వరకే. ఈ దేశానికి ఏమి హాని కలగకుండా కాపాడుట వరకే. యోసేపు అది ఏమి ఐగుప్తుది ఇతనికి అంటలేదు, బబులోనిది అతనికి అంటలేదు, ఈ లోకముది మనకంటకూడదు. ఎంత టైట్ వే చూసుకో, నేరవే ఇరుకు మార్గం. ఇప్పుడు అర్థమైందండి? హల్లెలూయా. ఆచారములు తనకు అంటలేదు. నిజమైన దేవుని ప్రజలు ఏ దేశంలో ఉన్నా కానీ ఆ దేశం యొక్క పాప శాపములు అంటనేవారు. నిజమైన దేవుని ప్రజలు ఏ దేశంలో ఉన్నా కానీ ఆ దేశం యొక్క పాపశాపములు తమ కంటనే అంటనేవారు అన్నాడు. అవునా? అవును. మరి యూదులు, మరి ఆ పిల్ల నయమాన్ ఇంట్లో ఉందండి, అది ప్రార్థనా పర్రాలు. తమ యజమానుడికి ఉన్న కుష్ఠుని ప్రతిరోజు చూస్తుంది, చాలాసార్లు అడిగింది. ఆ సిరియా దేశపు పాపం తనకు అంటుకోలేదు. నేను అలాగే చెప్తా. మరి అంతకని మరి ఏమి చెప్పలేము. ఇక మరి దానియేలుకు అంటుకోలేదు, యోసేపుకి, ఆ పిల్లకే. ఈ లోకం యొక్క పాపము కూడా మనకు అంటుకోకూడదు. మానవ పరికరాల చేతే మన అవయవాల్లో ఏముందో చెప్పేస్తున్నారు కనుక రేపు వాక్యమైన స్కానింగ్ పెట్టి మన లోపల మనం అవునో కాదో చెప్పలేడా? దేవుని ప్రజలు దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రత్యేకించబడతారు.
తమ ప్రత్యేకతను కాపాడుకుంటారు. ప్రత్యేకించబడతారు, తమ ప్రత్యేకతను. ఇగో కలగూరగంప కారు అట. నువ్వు వంకాయ అయితే వంకాయలే ఉండు, సరే అది వేరు. మళ్ళీ అన్ని సాంబార్ పెట్టాలి కదండి అయ్యగారు అంటావు, మళ్ళీ అక్కడ కలిసిపోతుంది, అదే మళ్ళీ కలగూరగంప అవుతుంది. కనుక మనమేమో కలగూరగంప కాకూడదు. అంటే అందరిలోనూ, అన్ని మతాల్లోనూ, అన్ని శాఖల్లో, సంస్థల్లో, కొనసాగింపులోను ఇవన్నిటిలో మనమే ప్రత్యేకించుకోవాలి. నీ ప్రత్యేకతని కాపాడుకోవాలి. అర్థమవుతుందా? అందుకనే కలగూరగంప కాకుడి. దేవుడి వాక్యముని దీవించునుగాక.